హాయ్ గాయ్స్, మొన్న మేము పూరి జగన్నాథ్ టెంపుల్ విజిట్ చేయడానికి వెళ్ళాము. ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది. అదంతా క్లియర్ అయ్యి వచ్చేసరికి మాకు చాలా టైం పట్టింది. అండ్ లోపలికి వెళ్ళగానే మంచిగా గజస్తంభం ఉంది పాజిటివ్ వైబ్స్తో. అండ్ చాలామంది జనాలు ఉన్నారు, బయట వరకు ఉంది క్యూ. సర్లే అని చెప్పేసి చిన్న చిన్న టెంపుల్స్ ఉంటే అవి దర్శించుకుందామని చెప్పి వచ్చేసాము. ఫస్ట్ మనకి మెయిన్ టెంపుల్ పక్కనే శివుడి టెంపుల్ చాలా కళగా ఉంది, శివుడి లింగం మాత్రం. అండ్ ఆంజనేయ స్వామి టెంపుల్, నాకు ఆంజనేయ స్వామి టెంపుల్లో నచ్చింది ఏంటంటే అక్కడ పిల్లర్స్ ఉన్నాయి. పిల్లర్స్కి అన్ని ఆంజనేయ స్వామి బొమ్మలతో బాగా మంచి ఆర్కిటెక్చర్తో చాలా బాగా అనిపించింది. అండ్ చుట్టూ మనకి ఇలా ఒక కథలాగా ఇలా బొమ్మలతో ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ప్రతి గోపురం పైన ఒకేలాంటి చక్రాలు ఉన్నాయి. సేమ్ ఇలాగే మెయిన్ పూరి జగన్నాథ్ టెంపుల్ పూరిలో ఉంది కదా, ఒరిస్సా, అక్కడ కూడా సేమ్ ఇలాగే అనిపించాయి. మెయిన్ పూరిలో నాకు విగ్రహాలు చాలా వెలితిగా అనిపించాయి. అండ్ మేము వెళ్ళిన రోజు అక్కడ చాలా రష్గా ఉంది, ఇంకా అందరూ తోసేసుకుంటూ, అసలు నాకు స్వామివారు అంత సరిగ్గా కనిపించలేదు. చాలామందికి కూడా కృష్ణుడు సరిగ్గా కనిపించడు, అది చాలా మూలకు ఉంటుంది. మనం పర్టికులర్గా చూసేలోపు ఇంకా తోసేస్తూ ఉంటారు. ఇక్కడైతే దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. ఇక్కడ విగ్రహాలు అయితే చాలా కళగా అనిపించాయి అక్కడితో పోలిస్తే. ఇంకా పక్కనే అమ్మవారిని వినాయకుడిని దర్శించుకొని, ఇది మెయిన్ ఎంట్రన్స్ అంతా ఖాళీ అయిపోయింది, ఇంకా అందరూ ఫొటోస్ దిగుతూ ఉన్నారు. అండ్ ఒకసారి ఓవరాల్ వ్యూ కూడా చూడండి, చాలా బాగా అనిపించింది. మీరు ఒకవేళ మెయిన్ పూరి వెళ్ళలేకపోతే హైదరాబాద్ ఎప్పుడన్నా విజిట్ చేసినప్పుడు ఈ టెంపుల్ని విజిట్ చేయండి. ఇవన్నీ క్యూట్గా చాలా బాగున్నాయి, రేట్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ నాకు పర్సనల్గా ఇది బాగా నచ్చింది, ఆవుది చాలా బాగా అనిపించింది. మీకు కూడా నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.